సాధారణంగా భూమికి సంబంధించిన సమాచారం చాలా భద్రంగా ఉండాలి. మనకు అందుకని జిరాక్స్ కాపీలు ఇవ్వడానికి కూడా వెనకాడతారు. నకిలీలు సృష్టిస్తారని. అట్లాంటిది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి యాప్‌కి ప్రత్యామ్నాయంగా ఒక దొంగది క్రియేట్ అయింది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఈ వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తుకు ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు భూముల సమాచారం అంతా నకిలీ యాప్‌లోకి చేరింది. 26 జిల్లాలకు సంబంధించి గ్రామాల వారీగా సర్వే నెంబర్లు, సబ్ డివిజన్లు, రైతుల పేర్లు, విస్తీర్ణంతో సహా అన్ని ఏపీ మీ భూమి అనే నకిలీ యాప్లో కనిపిస్తున్నాయట. సర్వే నెంబర్ల వారి ఎఫ్ఎంబీలు, గ్రామ పటాలు, విలేజ్ మ్యాప్లు, ఆర్ఓఆర్ 1B, అడంగల్ అన్నీ అందులో కనిపిస్తున్నాయట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంగా నిర్వహించే మీ భూమి వెబ్సైట్కి ఈ నకిలీ యాప్ ప్రతిరూపంగా కనిపిస్తుంది. మీ భూమికి ఎలాంటి యాప్ లేదని అధికారులు చెప్తున్నా ఈ సమాచారం ప్రైవేట్ యాప్కి ఎలా వెళ్ళింది అన్నదే ఇక్కడ ప్రశ్నార్థకం. వాస్తవానికి మీ భూమి వెబ్సైట్లోని సమాచారం ఎవరైనా చూసుకోవచ్చు. జిల్లా, మండలం, గ్రామాల వారీగా రైతుల పేర్లు, సర్వే నెంబర్లు, అడంగల్ 1B, గ్రామ పట్టాలని అందులో ఉంటాయి. దీన్నే యాప్లోకి రీడైరెక్ట్ చేసినట్టు సమాచారం. యాప్లో సర్వే చేసిన గ్రామాలకు సంబంధించినటువంటి వివరాలు, ఎల్పీ, ల్యాండ్ పార్సెల్ నంబర్లు పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. అంటే గతంలోనే ఇది బయటికి వెళ్ళింది. భూముల వివరాలు బయటికి వెళ్ళాయంటే అందులోని రైతుల పేర్లు, ఇతర భూ సమాచారంతో ప్రైవేట్ సంస్థ చేతిలో చేరినట్టే. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే మీ భూమి యాప్ నకిలీదని ధృవీకరించారు. ఎన్ఐసి ద్వారా సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే మీ భూమి వెబ్సైట్ నుంచి అడంగల్ 1B, ఎలక్ట్రానిక్ పాస్బుక్, ఎఫ్ఎంబి తదితర పత్రాల్లో ఏవి డౌన్లోడ్ చేసిన సమయం, ఐపీ నెంబర్తో సహా నమోదవుతుంది. డౌన్లోడ్ పత్రంలోనూ కనిపిస్తుంది. రెవెన్యూ అధికారులు ఎవరైనా దిద్దుబాటు చేసినా, ఎవరు చేశారో, ఏ కార్యాలయం కంప్యూటర్ నుంచి చేశారో తెలుస్తుంది. కీ ఆధారంగా ఎవరు సవరణ చేశారో వివరాలు అంతర్గతంగా నమోదవుతాయి. అట్లాంటిది యాప్ ద్వారా సమాచారం బయటకు వెళ్ళినా ఎవరికి తెలియకపోవడం గమనార్హం అంటూ ఒక పెద్ద కథనాన్ని ఈనాడు ప్రొజెక్ట్ చేసింది. ప్రభుత్వానికి ఇదో పెద్ద షాకింగ్ పరిణామం. అసలు ఎవరు సృష్టించాడు, ఎలా సృష్టించాడు, ఎట్లా వెళ్ళారు, ఇదంతా ఈ డేటా అన్నటువంటిది ఇప్పుడు తేలాల్సి ఉంది.